వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఎంఎన్ఆర్ గార్డెన్లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. భీమా గార్డెన్స్లో ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. వక్ఫ్ బిల్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం బల్లెకల్ గ్రామంలో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ త్రాగునీటి వ్యవస్థ మరియు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ప్రజలందరూ కూడా వెంటనే వాళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకరే ఉండటం వల్ల డ్రైనేజీ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. వడ్డగిరికి సంబంధించిన 150 హౌసెస్కి త్రాగునీటి వ్యవస్థ పూర్తిగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది మరియు మంచినీటి పైప్ లైన్లు కూడా డ్రైనేజ్ లో కలవడం వల్ల నీళ్లు కలుషితమై ఆరోగ్యం చెడిపోతున్నాయని గ్రామస్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తీసుకొని పోయి నీటికి కేటాయించలేకపోతున్నాం. ఇంకోటి దాదాపు ఏమంటే ఈ పైపులు దాదాపుగా 30 ఏళ్ల క్రితం వేసినటువంటి వాటి లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయింది. మార్చాలంటే మొత్తం మార్చాలి. లేదు మేము అక్కడక్కడ వీటిని తుంచి వేస్తానంటే మాత్రాన వేసినా కూడా ప్రజాధనం వేస్ట్ అవుతుందే తప్ప దాని నుంచి ఎటువంటి పరిష్కారం కాదు. ప్రజలకు ఏమంటే వాళ్ళకు నిల్లు రాలేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బాధ అనుభవిస్తున్నారు. ఆ బాధకు 100 రెట్లు నేను కూడా అనుభవిస్తున్నాను. కానీ ఏం చేయాలా, ఇది మా పరిధిలో ఎంత ఉంటుందో అంతవరకే నేను ఫైట్ చేయగలుగుతున్నాను. ఈ విషయాన్ని ఏ పార్టీలకు అతీతంగా అందరి దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు స్టేట్మెంట్ ద్వారానో పేపర్ ద్వారానో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, నేను నా స్వతహా గ్రామానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి గెలిచిన వెంటనే అధికార ఎమ్మెల్యే ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే గారికి కూడా పార్థసారథి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా వస్తే చేస్తామని హామీ ఇచ్చినారు. కానీ ఇంకా అది కొనసాగలేదనేది మా బాధ. ఈ విషయం కూడా అక్క దగ్గర కూడా చాలా లీకేజ్ కూడా అవుతుంది. అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు. ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని చెప్పారు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి, మా టీం దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు. ఇందాక సర్పంచ్ గారు చెప్పారు, నిజమే, మేము 3 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు, చాలా ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, అదేగాక జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లోనే సంక్షేమము అని, సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము, ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలికి వదిలేశాడు. ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 గ్రామాలు, దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ ఈ రోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటపడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్పంచులకు నిధులు ఇవ్వలే. వైసీపీ సర్పంచ్ గారే, అంటే ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు, మాకు నిధులే ₹1 కూడా విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో. ఆయన కేవలం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, ఏమీ కూడా బాగలేవు. కేవలం బటన్ నొక్కుతున్నాడు. అది తాను జోబులోకి పోతుందో, ప్రజల జోబులోకి ఒక 25% వెళ్తే ఆయన జోబులోకి 75% పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని, ఒక్కసారి మల్లేకల్లు గ్రామానికి రావయ్యా, నీ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, మా హయాంలోనే అభివృద్ధి జరగాలని అంటున్నావే, జరిగిందని అంటున్నావే,
ఈరోజు బల్లేకల్లి గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో. మీ ఫెయిలర్ ఇక్కడే కనిపిస్తుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు? బల్లేకల్లి గ్రామంలోనే ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. హైదరాబాద్ పీవీ మార్గ్ నక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుమూల పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు. స్థానిక సుల్తానాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్లో 1999-2000 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను జ్ఞాపికలతో సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, విద్యార్థులు సంతోష సమయంలోనే కాకుండా కష్టాలలో సైతం ఒకరికొకరు తోడుగా ఉండాలని సూచించారు. విద్యార్థి మాట్లాడుతూ మా గురువులు తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వారు నేర్పిన విద్య తాము ఈ స్థాయిలో ఉండడానికి ఎంతోగానో ఉపయోగపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అందరం ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన మా గురువులందరికీ ధన్యవాదాలు. ఎందుకు అనగా ఈ 25 సంవత్సరాల తర్వాత కూడా మా కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడి వరకు వచ్చి మమ్మల్ని, మా మిగతా మిత్రుల్ని అందరినీ సంతోషపరిచారు. అదేవిధంగా వారికి మాకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి వారు చెప్పిన చదువులు కానీ, వారు నేర్పిన విద్య కానీ ఎంతో ఉపయోగపడింది. కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం 25 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ రీయూనియన్ గా ఉండడం, అదేవిధంగా మాకు మా మిత్రులతో నుంచి సపోర్ట్ దొరకడం, అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా మాకు అందుబాటులో ఉండడం, వారందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. వారు వస్తారని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారందరూ మొదట కొంచెం ఇది అవుతుందా కాదా, ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన సంఘటనలను వాళ్ళు గుర్తు చేసుకున్నారు. కానీ మా మిత్రుల సహాయంతో ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. 25 సంవత్సరాల కింద ఉన్నటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ మాకు గురువులకు ఘనమైన సన్మానం చేయడం, ఆత్మీయ సమ్మేళనంలో అందరినీ మమేకం చేయడం నిజంగా ఇది చరిత్రలో కూడా ఒక ఆనందమైన అనుభూతి. ఈ అనుబంధం అనేటువంటిది అందరికీ కలగాలని చెప్పి తర్వాత ఈ 25 సంవత్సరాల 20 సంవత్సరాల మరి రజోత్సవాన్ని ప్రతి ఒక్క ఆ స్టూడెంట్స్కు అందరికీ కూడా ఒక అవైలబుల్గా వాళ్ళకి అనుకూలమైన ఏదైనా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సంతోషాలు, సంబరాలు ఎన్ని జరిగినా కానీ అందరం కలిసికట్టుగా చేసుకునేటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం చేసినటువంటి ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా మేము వారికి మరి శుభాశీస్సులు అందిస్తున్నాము. ఇది గొప్పగా జరిగినట్టుగా భావిస్తున్నాము.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవిపల్లి గ్రామ వాస్తవ్యులు భూమి హద్దులు ఏర్పడినప్పటి నుండి గత 3 నెలల వరకు రాకపోకలు జరిగినవి. 26 సర్వే నెంబర్ గల యజమానులు చింతకుంట రామాంజనేయ రెడ్డి, చింతకుంట గంగా భాస్కర్ రెడ్డి ఆటంకం కల్పిస్తున్నారు. కావున ఈ పైన 35 మంది రైతులకు సుమారు 100 ఎకరాలకు దారి ఆటంకం కలుగుతున్నది. కావున ఒకసారి ఈ రాస్తాను పరిష్కరించి రికార్డులను ఎంక్వైరీ చేసి గ్రామసభ నిర్వహించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడిపత్రి మండల కేటీ డిమాండ్ చేయడం జరిగింది. వ్యవహరించాలనే పద్ధతిలో ఈ దారి లేదని చింతకుంట రామాంజన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి అడ్డగించడం జరిగింది. గ్రామీణ స్థాయిలో వారు కూడా వ్యవసాయ కుటుంబ సభ్యులే, వ్యవసాయం చేసేవాళ్ళే, కానీ ఏదో రాజకీయ దురుద్దేశంతోనూ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే తహసీల్దార్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ఒకటే కోరేది, గ్రామాల్లో కక్షలు పునరుద్ధరణ కాకుండా, వైరుధ్యాలు పెరగకోకుండా తక్షణమే పరిష్కరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ పొలం యొక్క 206 సర్వే నెంబర్లో ఉన్న దారి ఏ విధంలో గతంలో వెళ్ళేవారో వాటిని పునరుద్ధరించాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఏదైనా తహసీల్దార్ గారు వచ్చే 7 రోజుల లోపల ఇది పరిష్కరిస్తామని చెప్పారు. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెంటు వంట వార్పు వేసి అది పరిష్కరించేంత వరకు మేము ఇంటికి రామని గంగాదేవిపల్లి రైతులు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. రైతు సంఘానికి మరి పొలాలకు దారి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రేపు వచ్చే మాన్సూన్ టైంలో లోపల మరి పొలాల్లో వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వానికి సంబంధించినటువంటి దారులు లేకుండా క్లోజ్ చేయడం జరిగింది. దానికి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. గతంలో 1 నెల కిందట కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారు కొద్దిగా తాస్కారం చేస్తున్నందువలన దీనిపైన సివియర్గా మనము యాక్షన్ తీసుకోవడానికి మరొకసారి ఆయనకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ లోపల వారం లోపల టైం ఇచ్చాడు. ఈ లోపల మరి పరిష్కారం చేయకపోతే ఫర్దర్ స్టెప్ వేసుకోవడానికి మేము ఉద్యమం చేసుకోవడానికి మాకు వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ మేరకు మేము రైతులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మరి విన్నపం చేస్తున్నాం. అంతా మా వాయిస్ కూడా ఓకేనా. తాడపత్రి మండల పరిధిలో ఉన్న గంగాదేవిపల్లి గ్రామం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి. మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన మామిడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లేక గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు ఫ్రూట్ ఎక్స్ కంపెనీ వారి సౌజన్యంతో బెల్లంపల్లి పట్టణంలో మార్కెట్ యార్డ్ లేక పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ దళారుల చేత మోసపోవడం మరియు రోడ్డు ప్రమాదాలకు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మరియు దారి దోపిట్లకు గురవుతున్న సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. 2 షెడ్లు సార్. దీనికి సంబంధించి అంటే ఈరోజు మనం మార్కెట్ యార్డ్ ప్రారంభిస్తున్నాం, కానీ వీటిని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కూడా మీ వంతుగా మీరు కృషి చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది సార్. ఎందుకు అంటే ఈ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ మనకి మార్కెట్కి మామిడికాయలు కాకుండా ఇతర పండ్లు కూడా వచ్చినప్పుడు వాటిని ఇక్కడ అమ్మడం కొద్దిగా ఆలస్యమైన, లేకుంటే రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం కానివ్వండి, అట్లా కొద్దిగా ఆలస్యమైనప్పుడు రైతు ఆ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో వాటిని నిల్వించుకోవడం వల్ల రైతుకు తన అనుకున్న గిట్టుబాటు ధర కూడా అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మరి గౌరవనీయులు పెద్దలు వారి యొక్క ప్రత్యేక నిధులతోనే ఆ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ కూడా వారు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. సుమారు మన మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 18,000 ఎకరాలు మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ 18,000 ఎకరాలు మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాగ్పూర్, చంద్రపూర్ వంటి రాష్ట్రాల మీద ఆధారపడి బతుకుతున్నాము. ఎందుకనంటే వారు మనం పండించిన పంట అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వారు ఎంత చెప్తే అంత వారికి ఏది తోస్తే అదే. మరి అంతేకాకుండా మనం వెళ్ళే దారి దోపిడీ కానివ్వండి, మరి అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది రైతులు అమరులు అవుతున్నారు. కాబట్టి ఇవన్నిటి
ఇప్పుడు మన బెల్లంపల్లి పట్టణంలో ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రారంభమైంది, చాలా సంతోషం. అంతేకాకుండా అయితే ఇక్కడ రైతులకి కొంతమందికి లైసెన్సులు ఈ సమస్య ఉన్నదని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ లైసెన్సుల ప్రక్రియ కూడా సార్ చూడాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి గడ్డం వినోద్ వెంకటస్వామి గారికి రైతుల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి కార్పూర్ రామచంద్రరావుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే. పాకిస్తాన్ జెండాను కాల్చివేసిన ముస్లింలు. ధర్మపురిలో ముస్లిం కమిటీ సదర్ అంజద్ నేతృత్వంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిన ర్యాలీలో పాకిస్తాన్కు చెందిన జెండాను కాల్చివేసిన ముస్లిం నేతలు. निकालो बाद में डाल सकते हो। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, उग्रवाद नशिंचाले, उग्रवाद नशिंचाले, उग्रवाद नशिंचाले, आवाज दो, आवाज दो, आवाज दो. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని పొంగులేటి అన్నారు. పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు, ఏదో డైరీలో రాస్తానంటున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా, అన్న తమ్ముడు ఫోను మాట్లాడుకున్నా, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా, మీ వ్యవస్థని వాడి మీ సంస్థలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్లాల మధ్య అన్న తమ్ముల మధ్య చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన తొత్తులనందరినీ విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? 27వ తారీఖు ఏప్రిల్ 2025 ఆదివారం నాడు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదార్కని రెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కార్మికుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఎన్టీపీసీ సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు. కామ్రేడ్ వేర్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ కోశాధికారి కామ్రేడ్ ఎం సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడారు. క్లాస్ లో భాగం ఎల్ఐసి ఎంప్లాయీస్ అంటారు, వర్కింగ్ క్లాస్ లో భాగం. టోటల్ ఇదంతా కార్మిక వర్గంలో అంతర్భాగమైన అభిప్రాయం ఫస్ట్ మనం ఉండాలి. ముందు లేబర్ కోడ్లకు సంబంధించి ఈ రోజు క్లాస్ లో చాలా అంశాలు వచ్చినాయి. ఏదైనా సందర్భాన్ని బట్టి నేను ఏదైనా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కానీ అసలు ముందు ఈ సమ్మెను మనం ఎలా చూడాలి? ఈ సమ్మెను ఫస్ట్ మనం సిఐక్యూ కార్యకర్తలుగా ఈ సమ్మెను ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి? ఈ సమ్మె అంటే జనరల్ గా చూస్తే సమ్మె అంటే యుద్ధం, సమ్మె అంటే పోరాటమే కదా. సమ్మె అంటే పోరాటం. పోరాటాన్ని ఏమంటాం మనం? మన మార్క్సిస్ట్ పరిభాషలో పోరాటం అంటే ఏంటో తెలుసా? ప్రియమైన మిత్రులారా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చాక నయా ఉదారవాద విధానాన్ని దూకుడుగా క్రూరంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తుంది. మొత్తం ప్రభుత్వ రంగ ఆస్తుల్ని, జాతీయ వనరులన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకి, విదేశీ బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టడం చేసే అన్ని నిర్ణయాలను కూడా పార్లమెంట్లో చేస్తుంది. మైన్స్ యాక్ట్ను మార్చింది, కమ్యూనికేషన్ యాక్ట్ను మార్చింది, ఇన్సూరెన్స్ యాక్ట్ను మార్చింది. ఈ అన్ని యాక్ట్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వ రంగంలో లాభాలు కొనసాగిస్తూ అత్యంత వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని బలహీనపరచడం ద్వారా బడా పెట్టుబడి
వినియోగదారుల యొక్క లాభాలు పెంచడం అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉంది. వీటిని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న కార్మికోద్యమం ప్రతిఘటిస్తుంది. గత 30 ఏళ్లుగా ఈ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నిరసన పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలని పక్కదారి పట్టించడానికి, ఈ పోరాటాలని బలహీనపరచడానికి ఇవాళ 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ పార్లమెంటులో 2019-20 సంవత్సరంలో ఆమోదించుకుంది. వాటిని నోటిఫై చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు జరపడం కోసం కుట్రలు లేస్తుంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లన్నీ ఈ రోజు మే 20వ తేదీ అఖిల భారత సార్వత్రిక సమ్మె ద్వారా ఈ విధానాన్ని ప్రతిఘటించాలని నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా బొగ్గు గని, కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎన్టీపీసీ కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ పరిశ్రమలన్నీ కూడా లాభాలతో నడుస్తున్నటువంటి పరిశ్రమలు. ఇప్పటికే ఈ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగులు తగ్గించి అవుట్ సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్టీకరణ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులు పెంచి పోషిస్తూ అతి తక్కువ వేతనాలతో దోపిడీ కొనసాగిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ లేబర్ కోడ్లు అమలైతే మొత్తం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్మనెంట్ కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత దెబ్బతింటది. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కూడా కాలరాయబడతాయి. మొత్తం బానిసలాగా కార్మిక వర్గం పనిచేయాల్సి వస్తుంది. అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విధానాలని ఓడించడమా, ఈ విధానాలని ప్రతిఘటించడమా, లేకపోతే గులామిగా మారిపోవటమా. అందుకనే కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ చట్టాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ లేబర్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ఎవరి యొక్క పుణ్యానికి రాలేదు, ఎవరు కూడా భిక్ష వేస్తే రాలేదు. గత 100 సంవత్సరాలుగా బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడారు. తర్వాత స్వాతంత్రానంతరం కార్మికుల యొక్క త్యాగాలతో వచ్చినటువంటి ఈ కార్మిక చట్టాలని ఇవాళ పార్లమెంట్ కానీ మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి మేము మారుస్తామంటే కుదరదు. ఖబర్దారని చెబుతున్నాం. రాబోయేటువంటి కాలంలో ఈ కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి కార్మిక పోరాటం నడుస్తుంది. ఇప్పటికే ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి మద్దతు వస్తున్నాయి. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కూడా కార్మిక సంఘాల పక్షాన్ని నిలబడుతున్నారు. అందుకనే సింగరేణి బొగ్గర్ల ప్రాంతంలో సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన అఖిల భారత సార్వత్రిక సమ్మెని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏప్రిల్ 27, 2025 ఆదివారం సాయంత్రం 6 గంటలకు బాలాజీ విలేజ్ కళ్యాణదుర్గం రోడ్డు నందు గల సభ్యులు పహగ్లా వద్ద జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ దాడులకు నిరసనగా మరియు దాడి నందు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కోవత్తుల ర్యాలీతో వర్షం సైతం లెక్క చేయకుండా మహిళలు, పురుషులు భారీ ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరూ తమ మతాలకు అతీతంగా అందరూ హాజరై భారతదేశ ఐక్యతని చాటారు. బాలాజీ విల్లాస్ కమ్యూనిటీ హాల్ నందు నగిరమ్మ గుడి సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారం ఏర్పడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ మాతాకు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఐక్యతను చాటారు. पाकिस्तान खबरदार, 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 पाकिस्तान खबरदार, भारत माता की जय, नसीम चाले, नसीम चाले, उग्रवाद नसीम चाले, उग्रवाद नसीम चाले, नसीम चाले, नसीम चाले, उग्रवाद नसीम चाले, జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భూభారతి చట్టంపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ రావు, తహసీల్దార్ అండాలు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఏవో దివ్య, ఏడీఏ పరశురాం నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించడానికి ఇలా ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి కలెక్టర్, కలెక్టర్ నుంచి ట్రిబ్యునల్, ఇలా 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ద్వారా మన జిల్లాలోని సమస్యలు పరిష్కరించడం, దానికి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ధరణిలో ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా కానీ, విచారణ చేయడానికి ఏదైనా కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు. ప్రతిదీ కూడా సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఇలా సమస్య ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయడానికి 2 అంచెల అప్పీలేట్ వ్యవస్థ ద్వారా మన సమస్యను పరిష్కరించడానికి, మన జిల్లాలను పరిష్కరించడానికి మనము
పొజిషన్ ఉండాల్సిన వ్యక్తి వేరే సమయం కూడా ఉండాలని దరఖాస్తు వచ్చినప్పుడు ఇద్దరిని పిలుస్తాము. విచారణ చేయడం, వాళ్ళ రికార్డ్ ఏంటి, మీ రికార్డ్ ఏంటి, చుట్టుపక్కల రైతుల పంచనామా రిపోర్ట్, ఫీల్డ్ పొజిషన్ రిపోర్ట్. మే నెలలో మొత్తం కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్న తర్వాత జూన్ నెలలో మిగతా మండలాలు, జనగాంలో ఉన్న అన్ని మండలాల్లో కూడా భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి మండలానికి కూడా మళ్ళీ గ్రామానికి రెవెన్యూ అధికారులు వస్తారు. ఒక రెండాకు చెప్పినట్టు 2 గ్రామాలకి రోజుకు 2 గ్రామాలు చొప్పున ఒక గ్రామానికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.